మంత్రికి జెంటిల్మెన్ పొలిటీషియన్గా పేరుంది. నోరు విప్పితే అవతలి వ్యక్తుల గుట్టుమట్లను రట్టు చేస్తారనే ముద్ర పడింది. అదే ఇప్పుడు ఫ్యాన్ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. మాజీ మినిస్టర్ నోట్ నుంచి పచ్చి నిజాలు బయటకు రావడంతో నేతలు హడలిపోతున్నారు. ఎప్పుడు ఏ రహస్యాన్ని బయట పెడతారో అని టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ వైసీపీని బెంబేలెత్తిస్తున్న ఆ మాజీ మంత్రి ఎవరు, ఏ జిల్లా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు ఎత్తితేనే తాడేపల్లి వైసీపీ పెద్దలు వణికిపోతున్నారు. వైసీపీలో అసంతృప్తి నేతగా ముద్రపడిన బాలినేని జనసేనలో చేరిన తర్వాత ఫ్యాన్ పార్టీని టార్గెట్ చేశారు. జగన్ హయాంలో జరిగిన దోపిడీని బయటపెడుతున్నారు. దీంతో తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు టెన్షన్ పడుతున్నారు. అదానీ పవర్, సెకీతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వివాదంపై బాలినేని చెప్పిన వాస్తవాలు వైసీపీలో ప్రకంపనలు సృష్టించాయి. గుట్టుగా సాగిన వ్యవహారాన్ని బాలినేని రట్టు చేయడంతో వైసీపీ అధినేత జగన్ నైజం జనానికి అర్థమైంది. దీంతో బాలినేని అంటేనే ఫ్యాన్ పార్టీ భయపడుతోంది. వైఎస్ఆర్ కుటుంబానికి దగ్గర బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి వదులుకుని జగన్ వెంట నడిచారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ప్రకాశం జిల్లాలో పార్టీ వ్యవహారాలు చక్కబెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాలినేనికి పెద్దపీట వేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ శాఖ మంత్రిగా బాలినేని పనిచేశారు. అయితే 2.5 ఏళ్ల తర్వాత జరిగిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పక్కన పెట్టడాన్ని బాలినేనికి ఇబ్బందిగా మారింది. ఆ తర్వాత ప్రకాశం జిల్లా వైసీపీలో పెత్తనానికి చెక్ పడింది. బాలినేని వద్దన్న వారికి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది పార్టీ నాయకత్వం. మాజీ మంత్రితో సంబంధం లేకుండా గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో టికెట్లు కేటాయించడం వంటివి వైసీపీలో బాలినేనికి ఊహించని పరిణామాలుగా మారాయి. దీంతో గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. జేఎస్పీలో ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న వైసీపీ పెద్దల్ని మాత్రం టార్గెట్ చేస్తున్నారు. సోదరి షర్మిలకు ఆస్తుల పంపకం వివాదంలో జగన్ కోర్టుకెక్కడాని బాలినేని తప్పుపట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విలువను జగన్ దిగజారుస్తున్నారన్న విమర్శలు వైసీపీ నేతల గుండెల్లో గుచ్చుకున్నట్టయింది. ఇక జగన్ ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై బాలినేని చేసిన కామెంట్స్ తాడేపల్లి ప్యాలెస్ పెద్దలను కుదిపేశాయి. విద్యుత్ కొనుగోళ్ల అంశంలో 1750 కోట్లు జగన్ కు అడ్డదారిలో చేరాయన్న విషయం ఇటీవల బయటపడింది. అయితే సెకీతో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందానికి అర్ధరాత్రి నిద్రలేపి తనని సంతకాలు చేయమని ఒత్తిడి చేశారని బాలినేని నోరు విప్పడంతో వైసీపీ పెద్దలు ఆత్మరక్షణలో పడ్డారు. విద్యుత్ కొనుగోళ్లలో గోల్మాలుందని ఊహించి తాను సంతకాలు పెట్టలేదని బాలినేని చేసిన కామెంట్స్ మాజీ సీఎం జగన్ ని ఇరుకున పెట్టాయి. వైసీపీ నాయకులు కౌంటర్లు ఇచ్చే కొద్దీ బాలినేని కూడా అదే రీతిలో రియాక్ట్ అయ్యారు. దీంతో ముడుపుల వ్యవహారం రచ్చరచ్చయింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై వాస్తవానికి అప్పటి ఇంధన శాఖ మంత్రిగా బాలినేని సంతకం చేయాలి. కానీ దీనిలో ఏదో తిరకాసుందని గ్రహించిన బాలినేని సిగ్నేచర్ చేయలేదు. దీంతో తన సంతకాన్ని కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలే పెట్టేశారన్నది మాజీ మంత్రి వాదన. అసలు సెకీతో సౌర విద్యుత్ సరఫరా ఒప్పందం గురించే తెలియదని, ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు బాలినేని. ఈ విషయంలో జగన్ తనతో ఎప్పుడూ చర్చించలేదని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంధన శాఖ కార్యదర్శి పీపీఏల అంశాన్ని తన దృష్టికి తెచ్చిన తర్వాతే వాస్తవం తెలిసిందని చెప్పడం జగన్ కు ఇబ్బందికర పరిణామంగా మారింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అర్ధరాత్రి ఫైలు పంపి సంతకం చేయాలి అంటే పెట్టలేదని బాలినేని చెప్పారు అంటే దీని వెనక ఎంత గూడుపుటాని జరిగిందో అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించిన మరుసటి రోజు ఫైల్ కేబినెట్ కు రావడంతో చర్చించక తప్పలేదని బాలినేని ప్రస్తావించడాన్ని గుర్తుపెట్టుకోవాలి. పీపీఏతో తనకు సంబంధం లేదని, సెకీ ప్రతినిధులతో జరిగిన సమావేశానికి పిలువలేదని మాజీ మంత్రి చెప్పటాన్ని పరిశీలిస్తే జగన్ ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తాను విద్యుత్ మంత్రిగా పనిచేసిన శాఖను నడిపింది సీఎంఓయేనని బాలినేని అసహనం వ్యక్తం చేయడం గమనించదగ్గ విషయం. ట్రాన్స్కో, డిస్కంల సీఎండీలను నియమించిన ఫైల్ కూడా తన వద్దకు రాలేదని, సంబంధిత శాఖ మంత్రిగా తనకు తెలియకుండానే నియమించారన్నది బాలినేని వాదన.
సీఎంఓతో పాటు ఒక కాంట్రాక్టరు సీఎండీలను కూడా ప్రభావితం చేసేవారని, ఇంకా ఇలాంటి విషయాలు చాలానే ఉన్నాయని, అవన్నీ త్వరలోనే చెబుతానని బాలినేని బాంబు పేల్చిన తర్వాత ఫ్యాన్ పార్టీ పెద్దల వెన్నులో వణుకు పుడుతోంది. మరోవైపు వైసీపీ నాయకులు తనను టార్గెట్ చేస్తే చూస్తూ ఊరుకోనంటూ మాజీ మంత్రి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాన్ పార్టీ పాలనలో గుట్టుచప్పుడు కాకుండా జరిగిన వ్యవహారాలను బయటపెడతానంటూ బాలినేని చేస్తున్న కామెంట్స్ తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు నిద్ర లేకుండా చేస్తున్నాయట. బాలినేని శ్రీనివాసరెడ్డిని కదిలిస్తే ఏం మాట్లాడతాడో అన్న టెన్షన్ వైసీపీ పెద్దల్ని వెంటాడుతోంది. అయితే జనసేనలో తన ప్రాధాన్యత పెంచుకునేందుకే బాలినేని వైసీపీని టార్గెట్ చేశారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.